శివగీతాల నుంచి పాట సంఖ్య 113 పుస్తకాల్లో పాత దాంట్లో 111 మొదటి చరణం రెండో చరణం మూడో చరణం శివగీతాల్లో పాట సంఖ్య 113 కొత్త దాంట్లో పాత దాంట్లో 111 రెండో చరణం మూడో చరణం పాట. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశకార పర్వత సముద్ర ములకన్యగోపాలి, ఆకాశకార
పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమ తోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 30 వరకు మార్చారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 30 వరకు మార్చి చదువుతుంది. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువులో పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనం పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పడం. కాబట్టి ఎవడు అయోగ్యంలో ప్రభు యొక్క రొట్టెను తిన్నో లేక ఆయన పాత్రలోనిది త్రాగను, వాడు ప్రభు యొక్క శరీరం నుంచి రక్తం నుంచి అపరాధి అవుతాడు. ప్రభు శరీరం అని వివేచించుకు తిని త్రాగువాడు తనకు శిక్ష వెండి కలుగుపై తిరిగి త్రాగుతున్నాడు. అయితే మనమే విమర్శించిన అనగా తీసుకుపోవాలి. ప్రార్థన చేస్తున్నాం. మహాపరిస్థితుల్లో మహాగణంలో నుంచి వాసన యేసుక్రీస్తు ఆయనకి రకమైన వందనాలు చేసుకున్నారు. ఆయన సమయంలో మమ్మల్ని శ్రేష్ఠ సమయంలో తీసుకువచ్చారు. ఆయన అందుబాటు వందనాలు స్థితిలో స్తోత్రాలు చేసుకున్నారు. ఆయన చదువు లేఖ భాగాల ద్వారా ఆయన మమ్మల్ని సరి చేసుకొని ఆయన యోగమైన రీతిలో ఆయన మీ శరీరంలో రక్షణ చేయడానికి మీరు సహాయం చేసి తోడు ఉండండి. ఆయన మీరే నడిపించండి. ఆయన మీరు తోడుగా వాడుతుండండి, సహాయం చేయండి. ఏసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఆదికాండము 12వ అధ్యాయం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలలో చదవండి. నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొక్క నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదు. నీవు ఆశీర్వాదం వలదు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదు. నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా. ఇక్కడ అబ్రహాము జీవితాన్ని మనం చూసినట్లయితే దేవునికి ఎంతో విధేయుగా ఇక్కడ మనం చూడవచ్చు. అబ్రహాంని ఎంతో ఆ విధేయత ఎలా మనం చూస్తాము అని మనం చూస్తున్నట్లయితే, యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశంలోకి వెళ్ళుము. ఇక్కడ దేవుడు అబ్రహాం ప్రత్యక్షమై ఏమంటాడంటే, నువ్వు లేచి ఎక్కడి నుంచి ఆయన దేశాన్ని విడిచిపెట్టమంటాడు. అంటే దేశం కానీ దేశానికి వేరుకోమని చెప్తున్నాడు. బంధువులు ఏమి వద్దు నీకు, ఇంకా ఏంటంటే నీ తల్లిదండ్రులు నీకు వద్దు, ఏం చేయమంటాడు, లేచి వాటన్నిటిని విడిచిపెట్టి బయలుదేరమంటున్నాడు. ఇట్లా చూసినట్లయితే మనం చూస్తున్నాం కదా, ఆయన
తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నేను ఏదైతే దేశానికి చూపిస్తానో ఆ దేశానికి వెళ్ళు అని చెప్పేసి అబ్రహాము చెప్పినప్పుడు అబ్రహాము ఏం చేస్తున్నాడు ఇక్కడ 5వ వచనం చదవండి. అబ్రాహాము తన భార్య అయిన సారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తాను వారు అర్చించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానునకు దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చింది. ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏం చెప్తాడు అబ్రహాంకి, నువ్వు లేచి బయలుదేరి వెళ్ళిపోయి వెంటనే ఎంతో వినయంగా ఏం చేస్తున్నాడు, దేవుడి మాట వినేవాడుగా ఉంటున్నాడు. ఇక్కడ ఎందుకు వీటన్నింటినీ విడిచిపెట్టుకున్నాడు దేవుడు అని మనం చూసినట్లయితే ఆ 5వ వచనం చెప్పండి. 32వ వచనం. ఇక్కడ తెరాబు బ్రతికిన దినములు 205 ఏళ్ళు. తెరాబు హారానులో మృతి పొందాడు. తెరాబు ఎన్ని సంవత్సరాలు బతికాడంట? 205 ఏళ్ళు బతికినట్టుగా మనం చూస్తున్నాము. ఆయన ఉన్న ప్రదేశం ఏంటంటే హారాన్ అని మనం చూస్తున్నాము. అక్కడే ఆయన చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ తెరాబు పనేంటి, ఈ తెరాబు ఏం చేస్తూ ఉంటాడు అని మనం చూసుకున్నట్టయితే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం యెహోషువ 24వ అధ్యాయం 2వ వచనం చదవండి. జనులందరికీ ఇట్లా నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా చెప్పినది ఏమనగా, ఆది కాలం నుండి మీ పితరులు అనగా అబ్రాహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరాబు కుటుంబములకు నది అద్దరికి నివసించి ఇతర దేవతలను పూజించింది. ఇక్కడ చూసినట్లయితే ఆ తెరాబు కుటుంబీకులు ఏం చేస్తున్నారు అంటే అక్కడ మనం చూస్తున్నాం కదా, అబ్రహాము ఆయన బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వదిలిపెట్టమన్నాడు. ఇంకా వాళ్ళ ఆ తండ్రి ఇంటి నుండి బయలుదేరి రమ్మంటున్నాడు. ఎందుకు అసలు అక్కడి నుంచి రమ్మంటున్నాడు అని మనం చూస్తున్నట్లయితే తెరాబు కుటుంబీకులు నది యూఫ్రటీస్ ఆ దరిన నివసించి ఇతర దేవతలను పూజించారు. ఈ వీళ్ళు చేస్తున్న పని ఏంటి అని అంటే ఇతర దేవతల్ని పూజించే వారుగా ఉన్నారు. కాబట్టి ఏం చేయమంటున్నాడు అబ్రహాంని, నువ్వు అక్కడ వద్దు, అక్కడి నుంచి బయటికి రా, ఆ సాంప్రదాయాన్ని వద్దు, ఇంకా లేదంటే ఆ పూజలు ఇంకా ఏవైతే ఆ ఆచారాలు ఉంటాయో ఏమి నీకు వద్దు, అక్కడి నుంచి బయలుదేరమని చెప్పినప్పుడు అబ్రహాము ఎంతో విధేయతగా ఏం చేస్తున్నాడు, అక్కడి నుంచి బయలుదేరిన వాడిగా మనం చూస్తున్నాం. 2వ వచనం చదవండి. ఆదికాండం 12 గొప్ప చేసి నేను గొప్ప జనంగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయను. నీవు ఆశీర్వాదంగా నిన్ను ఆశ్రయించు వారిని ఆశ్రయించను, నిన్ను దూషించు వారిని శపించను. భూమి యొక్క సమస్త వంశంలో నీ ఎంతో ఆశ్రయించను. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, నిన్ను గొప్ప జనాంగముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేశాడు. ఇక్కడ ఏమంటున్నాడు, నిన్ను గొప్ప జనాంగం నువ్వే రాస్తా, ఎంతో విస్తారంగా నేను చేస్తానని చెప్పేసి అని అంటూ ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే అబ్రహాముకి ఏమని అంటారు, అసలు అబ్రహాం ఏమంటారు, తండ్రి అయినా అబ్రహాం అని అంటారు. ఇంకా ఏంటంటే ఆయన ఈ విశ్వాసం అందరికీ ఏంటంటే తండ్రిగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము. అంటే ఆయన వంశం ఎలా పెరిగిపోయిందంటే ఎంతో విస్తారంగా పెరిగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన పిల్లలే కానీ తర్వాత ఏమవుతుంది, ఆయన జనరేషన్ అలాగా వాళ్ళ సంతానం మొత్తం పెరిగిపోతూ ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన్ని ఆశీర్వదిస్తున్నానని చెప్పాడు. ఇంకా 3వ వచనంలో మనం చూసుకున్నట్లయితే నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శిక్షించదు. నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని నేను కూడా ఆశీర్వదిస్తానని చెప్తాను అంటున్నాడు. ఒకవేళ నేను ఎవరైతే దూషిస్తే ఏం చేస్తాడో తిరిగి ఆయన శిక్షించేవాడిగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా, భూమి మీద సమస్త వంశములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమవుతాయంట
నీ నీ ద్వారా ఏమవుతారు వాళ్ళు ఆశీర్వదింపబడతారని చెప్పేసి అనే వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇంకా 4వ వచనంలో మనం చూసుకున్నట్లయితే యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. ఇక్కడ దేవుడు ఏదైతే చెప్పాడో దానికి ఎంతో విధేయంగా ఏం చేస్తున్నాడు అబ్రహాము వెళ్ళిపోతున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ తండ్రి అయిన దేవుని మాట ఎవరు వింటున్నారు? అబ్రహాము వింటా ఉన్నాడు. అయితే మనము తండ్రి మాట అంటే దేవుని మాట మనం వినేవారంగా మనం కూడా ఉండాలి. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. ఇక్కడ అబ్రహాం ఎవరి మాట విన్నాడు? దేవుని మాట విన్నట్లు మనం చూస్తున్నాము. అంటే ఎంతో విధేయత కలిగిన వారుగా మనం చూస్తున్నాము. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఏమని చెప్తున్నాడు? పిల్లలారా ప్రభువులకు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఇక్కడ పిల్లలెవరు? తల్లిదండ్రులున్న ప్రతి ఒక్కరు ఏమవుతారు? పిల్లలే. తల్లిదండ్రులకి ప్రతి ఒక్కరు పిల్లలే అవుతూ ఉంటారు. ఇంకా మనం చూస్తాము, పిల్లలారా ప్రభువులందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. ఇది ఒక ధర్మం అన్నట్టుగా చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. సన్మానం అంటే నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తండ్రిని సన్మానింపు. అసలు నిజమైన సన్మానం అంటే ఏంటి? మాటకు లోబడ్డ. ఇక్కడ మనం చూస్తాం కదా, నీకు మేలు కలిగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము. తల్లిని తండ్రిని సన్మానింపడం అంటే మాటకు లోబడ్డం అనేది పక్కన పెడితే మన ద్వారా వాళ్ళకి ఏం రావాలి? ఒక గౌరవం రావడం అనేది మెయిన్ థింగ్ కదా. ఇక్కడ మనం చూస్తాం, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. నీకు మేలు కలగాలి అని అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి అని మనం చూస్తున్నాము. అసలు ఏంటి సన్మానించడం? ఒక షాల్ కప్పడం కాదు. మొన్న ఇంద్రనీకి సన్మానం జరిగింది రింగ్ రోడ్ స్టేషన్. ఒక షాల్ కప్పేయడం మనం ఇచ్చేయడం కాదు. పిల్లలుగా మన తల్లిదండ్రులకి మనం ఏం చేయాలి? మనం ఎంతో గౌరవాన్ని తెచ్చేవారు ఉండాలి. వాళ్ళని సన్మానించడం అంటే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం. ఒక విధంగా ఈ ప్రజెంట్ డేస్లో లాస్ట్ 2 వీక్స్లో నేను చాలా చూసాను. అంటే ఈ తల్లిదండ్రుల గురించి, పిల్లల గురించి, వీటి గురించి నేను ఎందుకో నాకు అది మళ్ళీ అదే తగులుతూ ఉంది, అదే కనెక్ట్ అవుతుంది. ఎందుకు కనెక్ట్ అవుతుందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఒక తండ్రి కొడుకు గురించి చెప్తా. నాకు తెలిసిన వాళ్ళే ఒక తండ్రికి, ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ అని చెప్తున్నాను కదా, మా ఫ్రెండ్కి ఏమైందంటే ఎంతో బాగా చదువుతాడు, మంచిగా సెటిల్ అయ్యాడు. వాళ్ళ అమ్మగారు చనిపోయారు. వాళ్ళ అమ్మగారు ఎప్పుడో ఒక 10 years బ్యాక్ చనిపోయారు. ఆయన తండ్రి బతికే ఉంటాడు. ఈయన కూడా ఒక 3 years బ్యాక్ చనిపోయారు. ఆయన తండ్రి కూడా ఒక 3 years బ్యాక్ చనిపోయారు. అయితే అక్కడ ఆయన పరిస్థితి ఏంటి అని చూసుకున్నట్లయితే ఆ తండ్రి ఎంతో హ్యాపీగా ఉండేవాడు. ఏంటంటే నేను ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఏం చేసేవాడంటే మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్లో ఉండేవాళ్ళని, మా ఫ్రెండ్ అబ్బాయి కొలీగ్స్ అనమాట. సరే కొలీగ్స్ వీడియో ఏంటంటే మంచిగా సెటిల్ అయిపోయాడు, మొత్తం అంతా బాగానే ఉంది. ఏమైంది వీళ్ళకి, ఈ అబ్బాయికి ఫారెన్లో మళ్ళీ ఉద్యోగం వచ్చింది. సరే ఆ టైంలో ఏం చేశాడంటే వాళ్ళ నాన్న అందరికీ పిలిచి
మంచిగా పార్టీ చేసి అరే మా వాడు మంచిగా సెటిల్ అయిపోయాడు, మంచిగా మంచి ఇన్కమ్ వస్తుంది, నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటాడని చెప్పి ఏం చేశాడు, చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నాడు. సరే ఇక్కడ ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు కదా, ఇక్కడ ఏమైంది, ఒక రోజు ఆయనకి హాస్టల్కి వచ్చి చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఏం చేశాడు, కొడుకు ఏం చేయాలి, ఆయనకి ఎవరు లేరు, ఆవిడ భార్య లేదు, ఈ తండ్రి ఉన్నాడు. ఈ తండ్రికి ఏం చేయాలి, ఆయన చనిపోయినప్పుడు ఆయన బాగాలేదంటేనే వెంటనే వచ్చి జాగ్రత్తగా చూసుకోవాలి. ఈయన ఇంత గొప్పగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు కదా, ఈయన ఫారెన్ వెళ్ళిపోయి యుఎస్ లో మంచిగా ఇన్కమ్ వస్తుంది, నా కొడుకు మంచిగా సెటిల్ అయిపోయాడు అని చెప్పి ఈయన చెప్పుకుంటూ ఉంటాడు. అలాంటి తండ్రికి ఈయన ఏం చేయాలి, అసలు వచ్చి చార్జ్గా మొత్తం చేయవలసింది మొత్తం చేయాలి. సరే ఏమైంది, టికెట్ ప్రైస్ తక్కువలో వచ్చే డేట్కి ఒకటి చూసుకోవాలి, సో నాకు టైం పడుతుంది, రావడానికి టైం పడుతుంది, అందరికి మీరు ఏం చేస్తారంటే అనుభవం నుంచి ఏం చేసి బాడీని రిజర్వ్ చేయండి, ఒక దగ్గర పెట్టండి అని చెప్పి ఆయన చెప్పారు. సరే వాళ్ళు ఏం చేశారు, వీళ్ళ ఆఫీస్ వాళ్ళందరూ పాత ఆఫీస్ వాళ్ళందరూ కలిసి ఏం చేశారు, తీసుకెళ్ళి ఒక దగ్గర పెట్టారు. అది అవుతుంది కొంత అమౌంట్ స్టార్టింగ్లో ఎక్కడ అయిపోయింది, ఇంకా ఆయన రావడానికి టైం లేదు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి బాబు మీరు ఇలా బాడీని పెట్టి వెళ్ళిపోయారు మార్చురీలో, మాకు ఖాళీ లేదు, అలాగే మీరు పేమెంట్ కూడా చేయట్లేదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళకి ఫోన్ చేస్తుంటే వీళ్ళు మళ్ళీ తిరిగి ఆడికి ఫోన్ చేస్తే వాడు ఫోన్ అంటారు. ఏం చేశారు, తర్వాత ఈ ఆఫీసర్లు అందరూ కలిసి తీసుకెళ్ళి ఒక దగ్గర వాళ్ళ హిందూ సాంప్రదాయం ఏదైతే ఉంటుందో ఆ ప్రకారంగా చేసుకుంటారు. అంటే ఇక్కడ తల్లిదండ్రులకి సన్మానం ఏం జరిగింది అని మనం చూసుకున్నట్లయితే మన జీవితంలో చిన్నప్పటి నుంచి ఇప్పుడు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా పెంచుకుంటాం మనం, వాళ్ళకి ఏదైనా అయితే ఎంతో పెయిన్ ఫీల్ వస్తూ ఉంటుంది. ఒకవేళ తల్లిదండ్రులు ఒక సిక్ అయిపోయిన స్టేజ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సుమో ఫైటర్స్ అంటారు, తెలుసు సుమోస్ అంటారు. అంటే వాళ్ళ ఒళ్ళు ఎలా ఉంటుందంటే మొత్తం కిందకి అలగొట్టి కొడుతుందంటే మోకాలు దాకా వచ్చి ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేయలేదు, వాళ్ళ పిల్లలు ఉన్నా ఆ పిల్లలకి ఏం చేయలేరు, వాళ్ళు పని చేయలేరు. అంటే ఏదైనా వస్తే వాళ్ళు చూసుకోలేరు, జాగ్రత్త చూసుకోలేరు, ఎందుకంటే వాళ్ళ బాడీ వాళ్ళకి అర్థం కాబట్టి ఏం చేస్తారు, అయినప్పటికీ వాళ్ళు ఆ పిల్లలు ఏం చేస్తారు, అంత జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. సరే అంత జాగ్రత్తగా చూసుకున్న ఆ కొడుకు ఏం చేస్తారు, తర్వాత వృద్ధాప్యం నుండి ఏమవుతారు, వృద్ధులు ఏమైపోతారు, పిల్లల్లాగే అయిపోతారు. అలాంటి టైంలో మనం ఇంకెంత జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ మనం చూస్తాం కదా, నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపు. ఏం చేయాలి, మనం పరీక్షించుకోవాల్సింది ఏంటి అని మనం చూసుకున్నట్లయితే అబ్రహాం ఏం చేశాడు, దేవుని మాట, తండ్రి అయిన దేవుని మాట వింటూ ఉన్నాడు. అక్కడ తండ్రి ఏం చెప్తా ఉన్నాడు ఆయనకి, నువ్వున్న అట్మాస్ఫియర్ మంచిది కాదు, నువ్వు చేస్తున్న పని మంచిది కాదు, నువ్వు ఆ ఆచారాలు అన్య సంబంధమైన ప్రతి దాంట్లో నువ్వు ఇన్వాల్వ్ అవుతున్నావు, నీకు అది కరెక్ట్ కాదు, నువ్వు లేచి అక్కడి నుంచి బయటకు వచ్చి నేను ఎక్కడైతే దేశాన్ని చూపిస్తానో అక్కడికి వెళ్ళని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్లయితే మన తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు, మనల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. మనం తిరిగి ఏం చేయాలి, వాళ్ళకి తిరిగి సన్మానం చేసే వాళ్ళు ఉండాలి. ఇక్కడ మనం చూస్తాం కదా, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని సన్మానింపు, అప్పుడు నువ్వు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతావు. అప్పుడు నువ్వేమవుతావు అంట, భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతావు అని చెప్పేసి అంటా ఉన్నాడు. నాకు తెలిసిన ఇంకో వ్యక్తి గురించి చెప్తా, దీర్ఘాయుష్ ఉన్నవాళ్ళు ఎవరు అని చూసుకున్నట్టయితే అమృత్సాద్ గారు. మీరు కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. అమృత్సాద్ గారు వాళ్ళ తల్లిదండ్రులకి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చేవారంట. నాకు తెలిసినంత వరకు నేను అమృత్సాద్ దగ్గరికి పరిచయం చేసినప్పుడు ఆవిడ చెవిలో కావడం ఉండేది, పార్టీ అనేవారు ఆవిడ. వీళ్ళందరూ కమిడియన్స్. పార్టీ అంటే పెద్ద ఆవిడ అని చెప్పి తమిళలో. సరే ఈవిడ్ని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవాళ్ళవి. ఏదొచ్చినా చాలా టేక్ కేర్ చేస్తుంటారు. ఏ ఏజ్లో చేస్తూ ఉండేవారంటే నియర్లీ 80 ఇయర్స్ దాటిన తర్వాత ఏం చేస్తుంటారు, ఆయన చెవికి ఈయన పరిచయం చేస్తుండేవారు. ఏం కావాలో వెళ్ళి ఈయనే నడవలేని పరిస్థితి, అంటే వాకర్తోనే నడుస్తారు కానీ తీసుకెళ్ళి ఫుడ్ తింటుండే ఏం చేస్తారు, జాగ్రత్తగా ఆయన చెవికి తినిపిస్తూ ఉంటారు.
అదే ప్రకారంగా ఏం చేశారు, జర్మియాకి కూడా ఆంధ్రస్థాతి గారికి చేస్తూ వచ్చారు. అందుకని అక్కడ ఆయన 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 ఆయుష్ ఎలా ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే, నీకు మేలు కలిగినప్పుడు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపు, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు మగుడు. దీర్ఘాయుష్యు ఎంతో లాంగ్ లైఫ్ మనం బతకాలి, హ్యాపీగా బతకాలి అని అంటే ఏం చేయాలి, మన తల్లిని తండ్రిని ఎంత జాగ్రత్తగా అయితే చూసుకుంటామో అంత దీర్ఘాయుష్యంతో ఉంటుంది. ఆయన ఎంత 98 yearsకి చనిపోయారు అంటే ఎంత దీర్ఘాయుష్. అప్పుడు దాకా చనిపోయిన దాకా ఆయన ఆయన ఏది కూడా ఎవరి ద్వారా ఆయన ద్వారా ఎవరు ఇబ్బంది పడలేదు. ఎందుకంటే నేను చూశాను చాలా మంది చాలా ముస్లిం వాళ్ళ దగ్గర నేను పరిచయం చేశాను, కానీ అందరినీ చూసుకున్నది వేరు, ఆయన ఒక్కరిని చూసుకున్నది వేరు. ఆయన ఏది శ్రమ కాదు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ప్రాపర్గా తెలుగు లేదంటే మనకి సపోర్ట్ చేయరు, అలా ఉంటారు వృద్ధాప్యంలో. కానీ ఈయన ఏంటంటే చనిపోయిన దాకా సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు మనం లేపుతున్నాం అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఆయన కుర్చీలో ఉన్నారు, లేపాలి. అక్కడ ఏంటంటే ఒక 50% సపోర్ట్ ఎవరు ఇస్తారు, ఆయన ఇస్తారు. 50% మనం ఇస్తే సరిపోదు. అక్కడ 50 కూడా కాదు, అట్నుంచి 70% సపోర్ట్ వస్తుంది ఆ ఏజ్లో. అంటే అది మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది, ఈయన వారి తల్లిదండ్రులకి ఇచ్చిన ప్రయారిటీ బట్టి. ఇక్కడ చూసుకున్నట్లయితే కింద వచ్చినప్పుడు కింద దాంట్లో మనం చూస్తాం కదా, ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటిది. అదేంటంటే తల్లిదండ్రులు చూడాలనేది ఆజ్ఞ, అంటే వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళని సన్మానించాలనేది ఆజ్ఞ. దీర్ఘాయుష్ అనేది దానికి ఏం చేస్తాడు, ఆజ్ఞకి కూడా తిరిగి ప్రామిస్ ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అంటే మనకి దీర్ఘాయుష్ ఉండాలి అని అంటే ఏం చేయాలి, మనం వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకునే వాళ్ళకి ఉండాలి. ఇక్కడ 4వ వచనం ఒకసారి ద్వితీయోపదేశకాండం అనుకుంటా, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదవండి. నేను నీకు ఆజ్ఞాపించు ఇక్కడ చూస్తుంది, నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. ఏ మాటలు మన హృదయంలో ఉండాలి అని చూసుకున్నట్లయితే ఆయన ఆజ్ఞ ఏదైతే ఉందో ఆ ఆజ్ఞ, ప్రతి ఆజ్ఞ కూడా మన హృదయంలో ఉండాలి. అదొకటే కాదంటే ఏం చేయాలి, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, మన కుమారులకి ఏం చేయాలి, వాటిని అభ్యసింపజేసే వారిగా ఉండాలి. ఇంకా చూసుకున్నట్లయితే నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవలు నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను అని సూచనగా వాటిని మీ చేతికి కట్టుకొనవలెను. ఇక్కడ అవి ఏం చేయాలంట అని చూసుకున్నట్లయితే మన కుమారులకి, మన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం నేర్పించే వారంగా ఉండాలి. ఇక్కడ చూస్తాం కదా, అవి ఎలా నేర్పించాలంట అని చూసుకున్నట్లయితే మీ ఇంట కూర్చునేటప్పుడు, మన ఇంట్లో కూర్చునేటప్పుడు దేవుని మాటలు పిల్లలకి నేర్పించే వారంగా ఉండాలి. ఇంకా త్రోవలు నడిచేటప్పుడు మనం ఎక్కడికో తీసుకెళ్తా ఉన్నాం, పిల్లల్ని ఎక్కడికో తీసుకెళ్తూ ఉన్నాము, ఆ టైంలో ఏం చేయాలి, వాళ్ళకి ఆ దేవుని మాటలు నేర్పించే వారిగా ఉండాలి. ఇంకా పడుకున్నప్పుడు, తిరిగి లేచినప్పుడు ఏం చేయాలి, మనం దేవుని మాటలు వారికి అభ్యసింపజేసే వారిగా ఉండాలి. ఈ ప్రజెంట్ డేస్ ఎలా ఉంటుందంటే మనము ఒక్కరికి మోడల్గా ఉంటాం, అంతే కదా. ఇప్పుడు తల్లిదండ్రులు చూసి పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. మనము మన తల్లిదండ్రులు ఎలాగైతే ట్రీట్ చేస్తుంటామో అదే ప్రకారం ఏం చేస్తారు, తిరిగి మన పిల్లలు మనల్ని ట్రీట్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఒకరికి మాదిరిగా ఉన్నాం కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఈ దినాన ప్రభు బలలో చేసే ముందుగా సరి చేసుకునే వాళ్ళు ఉండాలి. ఎందుకంటే నాకు కొన్ని సిచ్యువేషన్స్, నాగత మామూలు గారి గురించి తెలుసు కదా, ఆవిడకి క్యాన్సర్, ఆవిడకి తెలియదు, అది క్యాన్సర్ ఉందని ఆవిడకి తెలియదు. ఎంతోమంది ఉన్నారు ఆవిడకి చూసుకోవడానికి, ఎంతోమంది ఉన్నారు, కానీ ఎవరు చూసుకోవట్లేదు. ఆవిడ వృద్ధాప్యంలో విడిచిపెట్టేశారు.
అలాగా నేను రీసెంట్గా చాలా చాలా సిచ్యువేషన్స్ ఇలాంటివి చూస్తున్నా. కాబట్టి ఎందుకో ఇది ఈ దినాన చెప్పడానికి దేవుడు కల్పించాడు. కాబట్టి ఈ దినాన్ని మాట్లాడుతూ ఉన్నా. కాబట్టి మనం పనుల్లో చేయవలసి ముందుగా దేవుని ఆజ్ఞని మర్చిపోకూడదు. ఏంటి దేవుని ఆజ్ఞ? మన తల్లిదండ్రులు మనం సన్మానించే వారు ఉండాలి అనేది దేవుని ఆజ్ఞ. ఆయన ఇచ్చిన ఆజ్ఞతో పాటు ఏం చేస్తున్నాడు? ఆయన ప్రామిస్ కూడా ఇస్తున్నాడు. ఏమని? మనం ఒకవేళ ప్రాపర్గా చూస్తే దీర్ఘాయుష్ ఉండాలి. దీర్ఘాయుష్ని ఇక్కడ అదొకటే కాదు, దీర్ఘాయుష్ అన్న మాటకే కాదు, నీకు మేలు కలిగినట్లు నీకు ఎప్పుడు ఏమవుతుంది? మేలే కలుగుతుంది. మన తల్లిదండ్రులు మన జాగ్రత్త చూసుకుంటే ఏమవుతుంది? మనకి ఎప్పుడు మేలే కలుగుతుంది. ఇంకా ఏముంటుంది? దాంతోపాటు దీర్ఘాయుష్, లాంగ్ లైఫ్ మనకి ఉండేదిగా ఉంటుంది. కాబట్టి మనం నిన్న ప్రభు బలలో చేయవలసిందిగా మళ్ళీ మనం పరీక్షించుకుందాం. మనం దేవుని ఆజ్ఞలు మనం గైకొడతామా లేదా, మన పిల్లల్ని మనం ఎలా పెంచుతాం అనేది మనం చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం చూస్తాం కదా, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఏం చేయాలంటే మన హృదయంలో ఉంచుకోవాలి. మన హృదయం నుంచి మన పిల్లలకి ఏం చేయాలి? వాటిని అభ్యసింపజేసే వాళ్ళు ఉండాలి. ఒక విధంగా దేవుని భయం లేకుండా మనం జీవిస్తూ ఉంటే ఒకనొక రోజున అదే సిచ్యువేషన్ ఏమవుతుంటుంది? మనకి వస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ప్రభు బలలో చేయగలరు. దేవుడి వాక్యం దీవించుగాక.